ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినం రాత్రికాల సమయంలో జరుగుచున్న ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనా కార్యక్రమంలో ప్రార్థనతో స్తుతుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రమయ 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 స్తోత్రమయ. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రమయ 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 స్తోత్రమయ. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రమయ 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 స్తోత్రం 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 స్తోత్రమయ స్తోత్రమయ. యేసయ్యా నీకు వందనాలు స్తుతులు 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 స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. కృప కలిగిన రక్షకుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రమయ 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 స్తోత్రమయ. యేసు నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కనికరము గల దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపా సంపన్నుడైన దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నా నీతికి ఆధారమగు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతికారము చేయు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీతి యథార్థగత కలిగిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నా దేవా నీకు స్తోత్రమయ 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 స్తోత్రం 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 స్తోత్రం. నన్ను కనిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. చూచుచున్న దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. బేతేలు నందున్న దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సమస్త శరీరాత్మలకు దేవుడవై ఉన్న మా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిరంతరము స్తుతింపబడుచున్న దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మరుగయున్న మర్మములను మాకు బయలుపరచు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవతలకు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. రాజు అయిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాదేవుడును నా రక్షకుడై ఉన్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఐశ్వర్యము గల దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి అవసరమును తీర్చు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. వృద్ధి కలుగ చేయి దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. జయము అనుగ్రహించు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సమాధానకర్తయగు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అన్యాయమును బట్టి ప్రతిదినము కోపపడు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. రోషము కలిగిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పాపమును పరిహరించు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. రక్షకుడగు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం.
పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన దేవానికి స్తోత్రం 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 ఆనంద సంతోషములు కలుగజేయువాడానికి స్తోత్రం 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 పేరు పెట్టి నన్ను పిలిచిన దేవానికి స్తోత్రం 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 లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవానికి స్తోత్రం 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 మా స్తుతులను అంగీకరించిన వాడానికి స్తోత్రం 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 మా స్తుతుల నైవేద్యాన్ని అంగీకరించిన యేసయ్యానికి స్తోత్రం 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 నీ ఆశీర్వాదాలను మా పైకి పంపిస్తున్న యేసయ్యానికి స్తోత్రం 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 సమయంలో పాట పాడుకుందాం. 27వ దీవెన పండుగల సాంగ్ షీట్ నుండి 13వ పాట. భజింతును నిన్ను జగదీశాశ్రీ యేసా మా రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశాశ్రీ యేసా మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతును నిన్ను జగదీశాశ్రీ యేసా మా రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశాశ్రీ యేసా మా రక్షణకర్త. విమల చూడగలేని తేజోనిధివే. విమల శిరాపులు తుదగనంబులు చూడగలేని తేజోనిధివే. మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివా. మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివా. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతును నిన్ను జగదీశాశ్రీ యేసా మా రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశాశ్రీ యేసా మా రక్షణకర్త. ప్రప్రదముడమని కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రదముడమని కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం జీగణవే మా స్తుతి ధూపం. నీ భజనయే మా జీవాధారం జీగణవే మా స్తుతి ధూపం.
శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతును నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త భజింతును నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త భజింతును నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి 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 శరణు శరణు మా దేవ యెహోవా ప్రతి ఒక్కరు పాడదాం. మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ నీవే మాకు శరణమైన నీవే మా పక్షంగా విజ్ఞాపన చేసే దేవుడు అయినావు స్వస్థతనిచ్చే దేవుడు అయినావు తండ్రి నీకు స్తోత్రం స్తోత్రమయ 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 స్తోత్రం 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 ఎల్లప్పుడూ నీ నామస్మరణ చేయగలిగిన గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా యెహోవా అంటూ నీ సన్నిధిలో మొర్రపెట్టుచు ప్రభువా. అయ్యా తండ్రి అబ్బా తండ్రి అంటూ ప్రభా నీ సన్నిధిలో ప్రభువా అయ్యా మేము మొర్రపెట్టుచున్న మా మొర్రలను మీరు ఆలకించండి. యేసయ్యా అయ్యా ప్రభా నీకు స్తోత్రం. మా పాపముల నిమిత్తమై ప్రభువా తండ్రి మా దోషముల నిమిత్తమై ప్రభువా సిలువ మ్రాణిపై ప్రభా తండ్రి దీనుడవై ప్రభా తండ్రి ఏ పాపం ఎరుగని ప్రభా అయా తండ్రి నైనా గొప్పవాడా ప్రభా మా పాపముల నిమిత్తము ప్రభా తండ్రి దీనుడవై మా కొరకు మరణించిన దేవా అయా నీకు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. అయా ప్రభా సిలువలో ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. ఎంతగానో ప్రభా తండ్రి నలగగొట్టబడి గాయపరచబడి ప్రభా అయా తండ్రి నాయన నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రభా మా కొరకు దారబోసిన యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మృతుడివై బ్రతికిన ప్రభా తండ్రి నాయన అయ్యా నీకు స్తోత్రాలు. పునరుద్ధానుడా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము యేసయ్యా. అయ్యా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. మేము చేస్తున్న ఈ విజ్ఞాపనలు మీరు ఆలకించండి తండ్రి. అయ్యా మా మొరలను మీరు అంగీకరించండి ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా ఉపవాసంతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవనని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. ఉపవాసముతో ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభా అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. సమస్త కీడు దోషం నీ నామంలో కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. మమ్మల్ని శ్రమల్లో నుండి విడిపించి వాడానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. మా బాధలలో నెమ్మదిని కలిగించి యేసయ్యా నీకు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. మేము మొర్ర పెట్టగా ప్రభా నేనున్నానని తండ్రి నాయన మీరు మాకు ప్రభా తండ్రి ఉత్తరం ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. అయ్యా ప్రభా పరిశుద్ధానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి నీకు వందనాలు చేస్తున్నాము. ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించండి యేసయ్యా.
అయ్యా ప్రభా, దేశ క్షేమము కొరకు ప్రభా తండ్రి, మానవాళి రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు. దేశంలో ఎక్కడ చూసినా ప్రభా తండ్రి క్షేమం లేక, శాంతి లేక, సమాధానం లేక ప్రభా, అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ఎటు చూసిన భయాందోళనతో ప్రభా, అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. దిక్కుతోచని స్థితిలో ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన దేశం అంతా అల్లకొల్లాలైపోయింది ప్రభా. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. మా దేశముపై ప్రభా తండ్రి నీ కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. అయ్యా ఒక్కసారి నీ కరుణ హస్తము చాపమని ప్రార్థిస్తున్నాము యేసయ్యా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, ముఖ్యంగా ప్రభా తండ్రి నాయన ఈ కరోనా వైరస్ గురించి చేస్తున్న మా ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, ఈ సెకండ్ వేవ్ ప్రభా తండ్రి తొందరలో ప్రభా, అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభు. కేసులన్నీ తగ్గిపోవడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు. రోజు రోజుకి పెరగకుండా ప్రభా తండ్రి క్రమక్రమంగా తగ్గిపోయే ప్రభా తండ్రి, అయ్యా తండ్రి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యానికి వందనాలు. అనేక మంది ప్రభా తండ్రి నాయన ఎందరో రోగులు ప్రభా హాస్పిటల్ బారిన పడి ఉండి ప్రభా, అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వైరస్తో ఎంతగానో బాధపడచ్చు ప్రభా. అనేక మంది మరణిస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా నీ కాపుదల తోడుగా ఉంచి తండ్రి నాయన మీరు వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి ఇంకా మరణాల సంఖ్య పెరగకుండా ప్రభా, అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఎక్కువ శాతము ప్రభా రికవరీ అయ్యి గృహాలకి తిరిగి రావడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి ఎందరో మందికి ఆక్సిజన్ అందక ప్రభా తండ్రి ఎంతగానో బాధపడుచున్నారు తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నాయన మా దేశంలో, మా రాష్ట్రంలో ఉన్న ప్రభా, అయ్యా తండ్రి నాయన ఈ ఆక్సిజన్ కొరతను మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అన్ని హాస్పిటల్లోని ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. అందరు పేషెంట్స్కి ప్రభా మంచిగా ఆక్సిజన్ అందడానికి అయ్యా ప్రభా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నాయన నీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా డాక్టర్స్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, కాపుదల తోడుగా ఉంచండి ప్రభా. అయ్యా వైద్యం అందిస్తున్న వారికి ప్రభా తండ్రి నీ ప్రత్యేక కాపుదలని, జ్ఞానము, ఓర్పుని, అయ్యా తండ్రి ఓపికను, సహనాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నర్సులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా తండ్రి నాయన. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ప్రభా ఏ విధంగా వైద్యం అందిస్తున్నారో వారందరికీ ప్రభా తండ్రి మీరే తోడేయండి ప్రభా. అయ్యా తండ్రి మంచిగా ప్రభా తండ్రి నేను పేషెంట్స్కి వైద్య సహకారం అందించడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా తండ్రి నాయన పోలీస్ వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి నాయన మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి వారందరికీ ప్రభా నీ జ్ఞానాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా, అయ్యా తండ్రి ఎట్టి రీతిగా మా ప్రాంతాలను ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు పరిపాలించాలో తగిన జ్ఞానాన్ని మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. గ్రామ పెద్దల్ని, అధికారులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. గ్రామంలో ఉండే ప్రభా తండ్రి ఆశా వర్కర్ని, వాలంటీర్స్ని, అయ్యా సచివాలయంలో పనిచేస్తున్న వారిని, ఏఎన్ఎంలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గ్రామాన్ని ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. మా మండలాన్ని, మా జిల్లాలని ప్రభా, అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. మా రాష్ట్రాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి ఈ కేసులు ప్రభా ప్రతి దినానికి ప్రభా తండ్రి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా గ్రామంలో ఎంతమంది అయితే ఈ వైరస్ బారిన పడి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. అయ్యా ప్రభా నీకు స్తోత్రాలు. మా పరిసర గ్రామాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా,
అయా తండ్రి అందరూ ఆయా ఆరోగ్యాలతో ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాన్ని నిన్ను స్తుతించగలిగిన భాగ్యాన్ని దయచేయండి దేవా. మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని చిన్న మంద విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. అలాగే ప్రభా నీకు స్తోత్రాలు సహవాస సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి నాయన నీకు స్తోత్రాలు మంచి ఆరోగ్యాలు సేవకుల కుటుంబాలకు నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. అయా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీల చుట్టూ ప్రభా నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. అయా ప్రభా తండ్రి నెలలు నిండేంత వరకు మీరు తోడేయండి ప్రభా తండ్రి నాయన. సుఖమైన కాన్పు జరగడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎందరో గర్భాలు లేని వారు గర్భాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరే గర్భఫలం అనుగ్రహించండి తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. అనేక మంది ఇంకను ప్రభా తండ్రి అనేక వ్యాధుల బాధల చేత తండ్రి అయా చెప్పుకోలేని సమస్యల చేత ప్రభా రోగముల చేత బాధపడిచిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా తండ్రి నేను ఈ లైవ్ చాట్లో ఎంతమంది అయితే ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎస్తేర్ రాణి హైదరాబాద్ ప్రభా తండ్రి నాయన ఒక్కసారి ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాల కుటుంబం చుట్టూ నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచి ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి నాయన నీకు స్తోత్రాల కుటుంబం అంతటి ప్రభా తండ్రి మీరు ధైర్యాన్ని దయచేసి ప్రభా అయా తండ్రి నీ కాపుదల తోడుగా ఉంచి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా తండ్రి ముంగి హన్నా గారు ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. నీ కుమార్తె బలహీనరాలై ప్రభా అయా తండ్రి నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో బాధపడిచిన నీ కుమార్తెని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. షుగర్ కంట్రోల్లో ఉండడానికి సహాయం చేయండి. నీరస ప్రభావం జ్వర ప్రభావం మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గాది రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. కరోనా వచ్చి బాధపడుచున్నారు తండ్రి. అయా ప్రభా నీకు స్తోత్రాలు తొందరలో రికవరీ నెగిటివ్ రావడానికి మీ కృప దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి నిర్మల ఆర్యవటం ప్రభా తండ్రి నాయన చాలా నీరసంగా ఉందంట ప్రభా. ఆ కుమార్తెను ఒకసారి ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి ప్రభా. వాళ్ళ వీధిలో ఉన్న కేసులన్నీ ప్రభా అయా తండ్రి నెగిటివ్గా తండ్రి నాయన మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభా కుటుంబం చుట్టూ ప్రభా తండ్రి నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. అయా నీకు స్తోత్రాలు అభిషేక్ పాస్టర్ గారు కుమారుడు శౌర్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా చంటి బిడ్డకి నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. అయా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా నీకు స్తోత్రాలు. డేవిడ్ గారు వాళ్ళ స్నేహితుడు ఊడుముడు గోవింద్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ప్రభా గోవింద్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు కుమారుడు కోరిన అయా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రార్థన అవసరతను బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభా తండ్రి అనారోగ్యంగా ఉన్న బిడ్డని తండ్రి నాయన మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు. ర్యాలి ప్రసన్న కుమారి గారు కొంకపల్లి ప్రభా కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు ప్రభా. ఒక్కసారి తండ్రి నాయన ప్రసన్న కుమారి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ప్రభా తండ్రి కుటుంబం చుట్టూ నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే కడలి యేసరత్నం గారు కోట ప్రభా ఒక్కసారి నీ కుమారుడు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి సమస్త జ్వర ప్రభావాన్ని ప్రభా తండ్రి నీ నామంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నేను షుగర్ ఎక్కువగా ఉందంటే ప్రభా కంట్రోల్లో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. నీ కుమారుడికి ప్రభా తండ్రి నాయన నీ ఆరోగ్యాన్ని బలాన్ని శక్తినిచ్చి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా తండ్రి ప్రార్థన చేయడం మా వంతు ప్రభా, కార్యం చేయడం నీ వంతు తండ్రి. అయా తండ్రి నాయన నీ సన్నిధిలో చేసిన ప్రార్థనలు మీరు ఆలకించి ప్రభా అయా తండ్రి కార్యాలు చేస్తారని నమ్ముచు ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. అయా తండ్రి నాయన నీకు వందనాలు. ఇంకా ఎంతమంది అయితే ప్రార్థనా శ్రద్ధలు కోరుకొని ఉంటున్నారో ప్రభా
వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి వారి అవసరతలను అయా ప్రభా తండ్రి వారి అనారోగ్యాలు మీరు తీసివేసి ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ఆరోగ్యంగా ఉండడానికి మీ కృప దయచేయండి ప్రభా. అయా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ఇంతవరకు జరిగిన అయా ప్రభా ఈ ప్రార్థనను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సేవకులు నిలబడి అయా ప్రభా తండ్రి నీ వాక్యం విత్తుచుండగా ప్రభా నీ బలమైన ఆత్మశక్తితో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. అయా ప్రభా తండ్రి నీ సేవకులు వాక్యం విత్తుచుండగా ప్రభా అనేక మంది ఆదరింపబడి ప్రభా తండ్రి అనేక మంది బలపరచబడి ప్రభా తండ్రి నైనా అనేకులు ప్రభా నీవంటే తెలియని వారు ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రభా అయా తండ్రి నాయన నీ నామాన్ని స్తుతించడానికి అయా ప్రభా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా తండ్రి ప్రార్థన ముగింపు వరకు నీ ఆత్మస్వాధీనంలో జరిపించుకోమని ప్రార్థన ఆలకించి అద్భుతాలు జరిగించమని సత్పరిశుద్ధ నామమును బట్టి అడుగు వేడి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఉపవాసంతో చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం. దైవజనులు నిలబెట్టుకుని బలంగా వాడుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితోనూ బహుగా సూటిగా మాట్లాడినట్లు మనందరం కూడా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం. బలహీనలు బలపరిచినట్లుగా దేవుడి వైపు చేతులెత్తుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దృష్టించి అద్భుతాలు చేయనట్లు స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. నా ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ సాయంకాలపు కూడికలో ఏకీభిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు గణనామంలో ప్రత్యేక వందనాలు. ఇంతవరకు ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేసిన కృపామాధుర్యాకి దేవుని సన్నిధి అభిషేకం తోడైండును గాక. ఆమేన్. ఏకీభించిన దేవుని దాసురాలు అలాగే జెస్సీ ఏంజల్ బిడ్డలందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుని యొక్క మహాకృప వల్ల ఈరోజు మీతో ఈ విధంగా దేవుని పని చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు శుక్రవారం ప్రత్యేక ఉపవాసం ఉండి చాలా స్థలాల్లో ఎక్కువ మంది ఉపవాసాలు ఉంటారు. ఉపవసించి ప్రార్థిస్తున్న మీ అందరినీ నా ప్రభు ఉద్ధరించునుగాక. ప్రభువే ఆయన గాయాల చేత నిన్ను కట్టి స్వస్థపరచునుగాక. యేసయ్య ఎవరు అని మనం చూస్తే వ్యవసాయకుడు. యేసయ్య ఎవరు అని చూస్తే పరమవైద్యుడు. యేసయ్య ఎవరు అని మనం బాగా ఆలోచిస్తే తండ్రి. ఆయన ఎవరు అంటే ఒక్క మాటలో సర్వాంతర్యామి, అన్ని విషయాల్లోనూ నీకు నాకు తోడైండి మనల్ని ఆదరించి నడిపించగల సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఇప్పటికీ చాలా వీడియోల్లో మీరు ప్రతిరోజు కనెక్ట్ అయ్యి ఈరోజు మధ్యాహ్నం ఒక తల్లి నాతో మాట్లాడుతుంది. అయ్యా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది అని చెప్తుంది తల్లి. ఏమిటి అని నేను ఆలోచించిన భాగ్యం ఏంటని ఆలోచిస్తే ప్రతిరోజు ఇదివరకు ఆదివారం ఒక్కసారి వినేవాళ్ళం, ఉపవాస ప్రార్థనలో ఏదైనా కృతజ్ఞత కూడికల్లో కలిసేవాళ్ళం. ఈరోజు ఉదయము సాయంకాలం కూడా కలుస్తున్నాం. ఆదివారం అయితే 3 పర్యాయములు కలుస్తున్నాం. దేవుడిచ్చిన గొప్ప కృపది. దీన్ని బట్టి మేము సంతోషిస్తున్నామయ్యా, మేము చాలా బలపరచబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం అని చెప్పింది ఆ తల్లి. సోదరుడా, ఆ కృప దేవుడికి ఇచ్చాడా? కొందరు తెలియక ఆ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ శ్రేష్టమైన సాయంకాలపు వేళలో ఈ 21వ తారీఖున మీకు ఒక శుభవార్తను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇది మనందరం కలిపి చేసే పని, ప్రభు నామాన్ని గొప్ప చేసే పని. ఈ వేళకి 2000 కుటుంబాలు సబ్స్క్రైబర్స్లో పాలు పంచుకున్నారు. ఈ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ 2000 సబ్స్క్రైబర్స్ అవ్వటానికి దేవుడు కృపనిచ్చాడు. దాన్ని బట్టి చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిదాం. స్తోత్రం. ఈ ఛానల్ ఇంకా వృద్ధి కలిగించండి.
ఈ 1000 10,000గా మారునుగాక. ఆమేన్. పిల్లరా, ప్రభు దాన్ని ఇంకా ఇంకా 10,000 20,000గా, 20,000 50,000గా, 50,000 లక్షలుగా మారునుగాక. ఆమేన్. పిల్లరా, దేవుని సన్నిధిలో ఇది ఎందరికో ఈ వార్త ఉపయోగకరమైన వార్త. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమాల్లో సహకరిస్తున్న యవన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ సబ్స్క్రైబర్స్ ఇంతలా డెవలప్ చేయడానికి కూడా కొంతమంది యవనస్తులు ప్రత్యేక బాధ్యత వహిస్తున్నారు. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. మీరు చేసే పరిచర్యకు తగిన ప్రతిఫలం నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధిలో పిల్లారా, ఈ సాయంకాలం వేళ తడువు చేయక కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడదాం. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు 4,20,000కి ఇంచుమించు వెళ్ళినాయి. కానీ ఆశ్చర్యం, ఈవేళ 2,60,000 అలా ఇంచుమించు కేసులు నమోదవుతున్నాయి. అంటే రమారమి 1,40,000 కేసులు తగ్గుతున్నట్టు లెక్క. దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. దేవుడు నా ప్రార్థనలో ఆలకిస్తున్నాడు అని. కానీ మరణాల సంఖ్య క్రమముగానే కనపడుతుంది. అయినా ప్రార్థన చేద్దాం. ఈ సాయంకాలం ఒక హెచ్చరిక. కడలి యేసురత్నం అనే సోదరుడు కొంచెం బలహీనతగా ఉన్న కారణాన్ని బట్టి కాకినాడ జనరల్ హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. ఆ బిడ్డ కొరకు మీరు అందరూ పట్టుదలగా ప్రార్థన చేయండి. ఆ కుమారుడు సురక్షితంగా ఇంటికి రావాలి, స్వస్థ శిక్షణ అవ్వాలని ప్రార్థన చేయండి. నా ప్రభుకి ఘనమైన మహిమ తెచ్చేవారుగా మీ అందరూ ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయగల సమర్థుడు. అలాగే మరి ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రం ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఎక్కువ టెస్టులు కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను వాస్తవాలు ఇవన్నీ మీతో పంచుకుంటున్నాను. అంచేత కేసులు ఎక్కువ కనబడుతున్నాయి. అయినప్పటికీ దేవుడు మన ప్రాంతాన్ని ప్రత్యేక భద్రత ఉంచాలని మనందరూ ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పగా మన ప్రార్థనలు వేటగాని ఊరిలో నుంచి ఆయన తప్పించగల సమర్థుడు. ఏ ఊరిలో నుంచట? వేటగాని ఊరిలో నుంచి. అంచేత నీవు నేను ప్రార్థన చేస్తే, మనందరూ ఈ లైవ్ షాట్లో మనం ప్రార్థన చేస్తే, ఈ లైవ్ షాట్లో మీరు ప్రార్థన అవసరాలు పెడుతున్న ప్రార్థనలు ఎన్నో అద్భుతాలు. రేపు వచ్చి ఆదివారం అంటే మధ్యలో ఒక రోజు ఉంది. మీరు ఎవరైనా సాక్షి, ఇప్పటికే ఓ పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు, వారు ఫొటోస్ పెట్టారు. హీల్ అయిన వారు ఆదివారం చర్చిలో ఎలా సాక్ష్యం చెప్తున్నారో హృదయపూర్వకముగా మీరు కూడా సాక్ష్యం చెప్పాలనుకుంటే మీ యొక్క వాయిస్ మెసేజ్ పెట్టండి. గత ఆదివారం నాడు 4 ఒకటి కృతజ్ఞతా సాక్ష్యం, 3 ఈ బలహీనత నుంచి హీల్ అయిన వారు చెప్పిన సాక్ష్యం. పునరా సోదరు అన్నగారి గురించి కూడా పట్టుదలగా ప్రార్థన చేయండి. 6 డేవిడ్ కూడా బలహీనతగా ఉన్నాడు. చాలామంది అక్కడక్కడ ఉన్నారు. వారందరి కొరకు మీ ప్రార్థనలు ఎత్తిపట్టండి. నా ప్రభుకి ఘనమైన మహిమ. ప్రార్థిస్తున్న మీకు ఆశీర్వాదం. ప్రార్థన పొందుకుంటున్న వారికి గొప్ప విడుదల కలుగునుగాక. పునరా యోహాను సువార్త. నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నన్ను చాలా ఆశ్చర్యం కలిగించే పుస్తకం యోహాను. ఇందులో 15 అధ్యాయం అంటే నాకు చాలా 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 ఇష్టం. పిల్లల వ్యాపారంలో మోసం ఉంది, ఉద్యోగం చేస్తే మోసం ఉండొచ్చు, ఇలా చాలా చాలా కార్యక్రమంలో మోసం ఉంది. కానీ మోసం లేనిది అనేది ఉందంటే వ్యవసాయం ఒకటే. మోసం చేయటం కుదరదు. నువ్వు దున్ని బాగు చేసి విత్తనాలు వేసి కష్టపడితే ఫలం ఇస్తుంది. కష్టే ఫలే. నువ్వు ఎంతగా కష్టపడితే అంత ఫలం వస్తుంది, అంతే. దాన్ని మోసం చేయడానికి లేదు. పండగ నువ్వు ఎన్న చేసుకో, భూమి మాత్రం అది యథార్థతగా యజమాను సంతోషపెట్టగా ఇష్టపడదు. అంచేత యోహాను సువార్త అంటే నాకు చాలా 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 ఇష్టం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ప్రభా, నీ వాక్యము
మాకు అర్థమవుటకు, మా అందరి మనసులో ప్రవేశించి కార్యసిద్ధి కలిగించుటకు, విశ్వాసం పెంపొంది చేయుటకు వినగల చెవి, గ్రహించే మనసు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పునః చాలా శ్రేష్టమైన దేవుని వాక్యపు నీడలోనికి మనం వచ్చాం. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. పరలోకపు తండ్రి ఎవరట? వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్రాక్షవల్లి అయితే తండ్రి ఎవరట? వ్యవసాయకుడు. ఈ వ్యవసాయం ఎలాగా అంటే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగి ఎక్కువగా ఫలించాలని పనికిరాని ఉంటాయి చూసారా, అడ్డుగా అడ్డంగా పేరుకి ఉన్నానన్నట్లుగా ఉంటాయి చూసారా, వాటిని కత్తిరిస్తాడట. తోటమాలి ఈ చెట్లను, ఈ గార్డెన్ అంతటిని ఎలా కట్ చేస్తూ ఉంటాడో, మేము కూడా జామి తోటలో, బత్తాయి తోటలు, మామిడి సిగుళ్ళు ఇరిచేస్తాం. ఎందుకంటే మోట కొమ్మగా ఉండాలని. ప్రతి వృక్షం ఒక ప్రణాళిక ఉంటుంది. జెరూసలేము గురించి మీరు ఆలోచిస్తే మన మామిడి చెట్లు ఎంత ఉంటాయండి? చాలా పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి. ఇదంతా విస్తరించేస్తాయి. భూమి ఇంచుమించులో పునరా 1.5 సెంట్లు కూడా విస్తరించేస్తాయి. మామూలు పెద్ద పెద్ద మామూలు గడిసి అలా చుట్టూ పైకి వెళ్ళి అలా చెట్లు పెద్ద పెద్ద పలవలు ఉంటాయి, కాపులు కాస్తాయి, కొన్నిసార్లు కాయం. ఇంత పెద్ద చెట్టుకి ఒక లారీ మామిడికాయ కాయలు యెరూషలేము లెక్క వేస్తే, తీరా పోస్తే ఒక 10 గంపల కాయలు కాస్తాం, గొప్ప అవుద్ది. ఇది గంపలా ముట్టడేద్దు కానీ కాయకాయ. అది యెరూషలేములో అయితే పునరా ఆ గలిలయ మహాసముద్రం వారే. నేను చెప్పేది ఒక 12 సంవత్సరాల క్రితం. తర్వాత వెళ్ళేటప్పుడు కల్లా ఆ ప్రాంతాల్లో ఇక్కడ మామిడి తోటలు కనపడుతున్నాయి. నేను అడిగాను, అయ్యా మామిడి చెట్లు చిన్న చిన్న చెట్లు కింద ఉండిపోతుంది అంట్లా అంటే, కాదండి అయ్యా, యెరూషలేములో మామిడి చెట్లు పెంచుతారు. మనది పెద్ద మామిడి చెట్టు కాస్తే ఎంతో, ఇక్కడ ఒక చిన్న మామిడి చెట్టు, మన మామిడి చెట్టు ఉన్న ఏరియాలో 10 మామిడి చెట్లు ఉంటాయి, చిన్న చిన్న మొక్కలుగా ఉంటాయి. అవి ఎరగబూసేస్తాయి, కాసేస్తాయి, అవి ఫలిస్తాయి. కిందుండే కోసుకోవచ్చు అందరూ కూడా. అంటే మరి ఎన్నాళ్ళని చూసినా, నేను 12 సంవత్సరాల నుంచి అప్పుడే 3 పర్యాయాలు వచ్చాను. అలాగ ఉన్న ఐడియా అక్కడ గైడ్ గారిని అడిగాను. నేను అడిగితే ఆయన అన్నాడు, వ్యవసాయకుడు చాలా తెలివైన వాడండి అన్నాడు. నాకు జ్ఞాపకం వస్తుంది బైబిల్. వ్యవసాయకుడు ఎవరట? చాలా తెలివైన వాడట. ఏంటి చెప్పండి ఆ తెలివితేటలో ఒక సూచన చెప్పండి నన్ను. ఒక మామిడి చెట్టు అడిగారు కదా, దాని గురించి చెప్తాను, చెప్పండి అన్నాను. ఆయన మామిడి చెట్టుని పాతి మామిడి చెట్టు చక్కగా వర్ధిల్లుతున్నప్పుడు కింద నుంచి భూమి పెక్కలించి తల్లేరు కట్ చేసేస్తాడట. హలో, ఏరు తల్లేరు కట్ చేసి చుట్టూ ఉన్న ఏళ్ల మీదనే మొక్కను పెంచుతాడట. తల్లేరు ఎంత లోతుకి వెళ్తుందో పిల్లరా, చెట్టు అంత వృక్షంగా మారిపోదు. ఇప్పుడు దీనికి ఏమి లేదు, తల్లేరు లేదు, భూమి మీద ఆనుకుంది మొక్క. ఇది ఎదుగుదల లేదు కానీ విస్తారమైన కాపు ఉంది. యజమానుని సంతోష పెడుతుంది. ఫలింపు లేనిది కాదు, ఫలించే చెట్టుగా ఉంది. పునరా మనం ఆలోచన చేస్తే మనం ఏదో నిండుకుంటలా కనబడుతున్నామా, అంగామాగా కనబడుతున్నామా, అట్టహాసంగా కనబడుతున్నామా, ఫలించే వారిగా ఉన్నామా? దేవుని వాక్యం చెప్తుంది, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగి ఎక్కువగా ఫలించాలి. దేవునికి స్తోత్రం. ద్రాక్ష తోటలు అనగానే అందరికీ సంతోషమే, అన్నిటికీ సంతోషమే. నేను 2 మాటలు, అందరికీ సంతోషమే, అన్నిటికీ సంతోషం. ఏంటి అన్నీని? నక్కలు ఉన్నాయనుకోండి, ద్రాక్ష పొదల్లోకి వెళ్ళిపోయి, ద్రాక్ష తోటలోకి వెళ్ళిపోయి పునరా అవి పాదులు ఉంచుకుని మరి తినేస్తుంది.
చిన్నప్పుడు నక్క కథ ఒకటి ఉంది పిల్లరా. ఆ ద్రాక్ష పళ్ళు అందిన చేపు తిని 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 అది తింటుంటే ద్రాక్ష పళ్ళు ఆ కాయలు బరువుకి అందని తినేస్తే పాదు ఏమైపోద్ది, పైకి ఎలా లేచిపోద్ది కదా, కొమ్మ ఆ రెమ్మ లేచిపోద్ది కదా. సేదు ద్రాక్షలు అనేదట్టది. నక్కలు జిత్తులు మారి నక్క అన్నారు. అందుకే ద్రాక్ష తోటలను పాడు చేసే నక్కలు ఉంటాయి, జాగ్రత్త అన్నాడు ప్రభు. ఏ తోటలంట? ద్రాక్ష తోటలను పాడు చేసే నక్కలు ఉంటాయి, జాగ్రత్త. ద్రాక్ష వనములను పాడు చేసే ఉడతలుంటాయి. ఒక ఎలక అందంట, ఓ ఎలక పిల్ల అడిగిందంట, అమ్మా 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 నేను ద్రాక్ష పళ్ళు తింటానమ్మా అందంట. మనకి ఎక్కడ వస్తాయమ్మా అందంట. మరి ఎలాగా అంటే ఎలక చూద్దాం ఆలోచిద్దామని అలా కొండగా ఆలోచించగా ఓ పని చేయి, నేను మెల్లిగా పైకెక్కేస్తాను పాదుకి, యజమానులు వచ్చి కొట్టేసినా చంపేయచ్చు, లేదా దాటుకొచ్చేస్తాను, నువ్వు మాత్రం కింద ఉండు అని ఈ ఎలక మెల్లిగా పైకెక్కి ఎక్కడికి? ఆ పొద మీదకి ఆ ద్రాక్ష వనం మీద పైకెక్కి కత్తిరంతో మొదలెట్టిందంట. ఏంటి? ద్రాక్ష గెలలు కింద పడిపోతున్నాయి. ఈ చిన్న ఎలక పిల్లలు ఉన్నాయి కదా, ఇవన్నీ లాక్కుపోయి పక్కన పెట్టి తింటున్నాయంట. ద్రాక్ష తోటలు పాడు చేసే నక్కలు, ద్రాక్ష తోటలు పాడు చేసే ఉడతలు, తొండలు, ఎలకలు ఉన్నాయి. ద్రాక్ష తోట అనగా దేవుని సంఘము. దేవునికి స్తోత్రం. ద్రాక్ష తోటలు అనగా చెప్పండి, దేవుని సంఘం. సంఘాన్ని పాడు చేసే ఎన్నో ప్రయత్నాలు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఈ అన్నిటిని దేవుడు క్రమపరచటానికి ఆయన ఎప్పుడు మనకి ఎలాగున్నాడు చెప్పండి? కాపరిగా ఉన్నాడు. ఎలాగున్నాడమ్మా? కాపరి. దేవునికి స్తోత్రం. ఆయన నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేనే సంఘ స్థాపకుడను, నేనే సంఘాన్ని నా స్వరక్తమిచ్చి సంపాదిస్తున్నాను. సంఘమా భయపడకు, సోలిపోకు, నా వైపు చూస్తే నిన్ను నేను ఆదుకుంటాను, నీలో ఫలింపలేనిది కత్తిరిస్తాను, ఫలించేది ఇంకా బహుగా ఫలించటానికి నేను ఇష్టపడతాను. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే ఏమి చేయాలి? నెంబర్ 1, 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను తీగెలు మీరు. ఎవరు? సంఘంలోని విశ్వాసం ఎవరట? తీగెలు. ఏది? ఇదిగో ఇదేంటి చెప్పండి? వనములో ఒక తీగె. ఇది పొద. ఎవరైనా నజరేయుడైనా యేసు. ఈ పొదలో దీనికి అంటు కట్టుకున్నది ఏంటి చెప్పండి? ఇదంతా ద్రాక్షవనం. నేను ఉదాహరణగా చూపిస్తున్నాను. ఈ పూలో ఈ బొకేసిన మీద పునర్ ఆశ్చర్యం. ఆయన అన్నాడు 5వ వచనములో, ద్రాక్షవల్లెను నేను, తీగెలు మీరు. విశ్వాస బృందమా, విశ్వాస వీరులారా, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వాళ్ళారా, ప్రభు సన్నిధి ఎదురు చూస్తున్న వాళ్ళారా, యేసు రాకడ కొరకు సిద్ధపడుతున్న వారా, సంఘములు అంటు కట్టబడి సంఘ సహవాసములు సహవాసములు మేలుకరమైన కార్యాలకు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. స్తోత్రం. తీగెలు మీరు. ఎవడును నాయందు నిలిచియుండును, ఎవడు నాయందు నిలిచియుండును. ఎవరి యందంట? యేసులో నిలవాలి, యేసును కలిగి ఉండాలి, యేసుతో కలిసి నడవాలి. స్తోత్రం. ఆయన చెప్పాడు, నేను మీకు మాదిరి ఉంచి వెళ్ళి తిని. ప్రభు మనకేముంచాడట? మాదిరి ఉంచి వెళ్ళాడట. ఆ అడుగు జాడలను గుర్తెరిగి నడవాలి సంఘం. ఈరోజు శుక్రవారం ఉపవాసం ఉన్నారు మీరు చాలామంది. ఎందుకు శుక్రవారం ఉపవాసం? నా యేసయ్య ఈరోజు సిలువలో వేలాడాడు నా కొరకు, సిలువలో నలగొట్టబడ్డాడు. సిలువను అనగా మరణాన్ని, మృత్యువుని జయించడానికి పూనుకున్న దినం అంచేది నేను ఉపవసించి ప్రార్థన చేస్తాను. మంచిది. ఉపవాసం ఉండగా కీడులు తొలగిపోతాయి. ఆయన అంటున్నాడు, నాలో ఎవరిలోనంటే యేసులో. ద్రాక్ష వల్లెను నేను, నాలో అంటే తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, ఎవరు నాలో నిలిచి ఉంటారో, ఎవరు నాలో నిలిచి ఉంటాడో అక్కడ చెప్తున్నాడు, బహుగా ఫలించెను. స్తోత్రం. హల్లెలూయా.
బహుగా ఫలిస్తావు. ఫలింపులో 2 రకాలు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము కలుగును అని దేవుడు చెప్పాడు. ఆశీర్వాదాలలో 2 రకాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పరలోక సంబంధమైన ఆశీర్వాదము, భూ సంబంధమైన ఆశీర్వాదం. నా మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, భూ సంబంధమైన ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆశీర్వాదం కలిగిన ఒక స్త్రీ, ఒక కుటుంబ వ్యవస్థ, ఒక యజమానురాలు గురించి చెప్తున్నాడు అక్కడ. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, అంటే నిండు 100 ఏళ్ళు జీవించే కృప, నిండు 100 ఏళ్ళు జీవించే జీవన సరళి. అది ఎవరి చేతిలో? దేవుని చేతిలో ఉంది. ఆమె కుడి చేతికి ఇచ్చాడట. పిల్లరా ఆమెకి ఏమిచ్చాడు? కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనత. దాని ఎడమ చేతిలో ధనఘనతలు. కొంతమందికి ధనం ఉంటుంది కానీ ఏముండదు, ఘనత ఉండదు. కొంతమందికి ఏమి లేకపోయినా, డబ్బారేకులు సుబ్బారావు, ఏంటి ఆడి పేరు? డబ్బారేకులు సుబ్బారావు. ఏముండదు, అంగు. ఇంకో మాట అన్నారు, పైన పటారం లోపల లొటారం. ఇవన్నీ నాటు సామెతలు, కానీ నిజం ఇవన్నీ కూడా. డబ్బారేకులు సుబ్బారావు ఎలా ఉంటాడు? పైన పటారం లోపల లొటారం. మనం ఒకటి పిట్లదారు అంటున్నాడు అలా యూట్యూబ్ ఛానల్లో, మేమండి భోజనాలు పెడుతున్నామండి, వంకాయ కూర తిన్న వాళ్ళు వంగిపోయారండి, మాంసం కూర తిన్న వాళ్ళు మాయమైపోయారండి, వీళ్ళందరూ దహన కార్యక్రమాలు చేయడానికి స్థలం లేదండి అంటున్నాడు. నీ అమ్ముకోడు బంగారం కాను పస్తుల లోకం ఎలా కనబడుతుందిరా ఎరిపీనుగా. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఆమె చేతులు ఏముందంట? ధనఘనతలు. నువ్వు చూస్తావా? 21వ కీర్తనలో 4వ వచనములో ఉంటుందండి. 4వ వచనములో చూస్తే 21వ కీర్తనలో చాలా చక్కని మాట ఉంటుంది. సందర్భం వచ్చేది కాబట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పునరా కొంచెం నాకు సహాయం చేయండి. నీ రక్షణ వలన 5వ వచనం, గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములు నీవు అతనికి నిత్య ఆశీర్వాద కారుడుగా ఉండునట్లు నీవు అతనిని నీ సన్నిధి సంతోషం అతనికి. ఇంకేం కావాలో కోరుకో, ఇంకేమన్నా కావాలా? నిత్య ఆశీర్వాద కారకుడుగా చేసేడట. దాన్ని కాపాడుకోవాలంటే బలిపీఠముతో సహవాసము చేయాలి. అంటే ద్రాక్షవనములను అంటుకట్టబడి ఉండాలి. ద్రాక్ష త్వనములను అంటుకట్టబడి ఉండాలి. తీగి విడిపోకూడదు. నా అంతా నేను గోడంబడి వెళ్ళిపోతాను, మేక తినేద్ది, అయిపోయింది పని. పొదలో ఉండాలి, ఆనుకుని ఉండాలి, కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖమో అన్నాడు ఒక ఆయన. బైబిల్ చెప్పింది 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీదుగా పోయి అంగీల అంచుల వరకును ప్రవహించిన పరిమళ తైలమలే. స్తోత్రం. ప్రవహించాలి. ఐక్యతలో ప్రవాహము, శక్తి కావాలి. అదే నిజమైన ఆశీర్వాదం. స్తోత్రం. ఆయన అంటున్నాడు ఇక్కడ గొప్ప మాట. ఆయన అంటున్నాడు అన్నమాట, పిల్లరా, ఆయన నేను నిలిచియుందులో నేను వాని యందు నిలిచియుందును, వాడు బహుగా ఫలించెను. సమృద్ధి. స్తోత్రం. అబ్రహాముకి విస్తారమైన ఐశ్వర్యం, ఇస్సాకు క్రమముగా ఐశ్వర్యం, యాకోబు మందలు గుంపులే, 400 మంది పనివారు,
కానుకలు చూస్తే ఇంక వర్ణనాతీతం. యాకోబును దేవుడు అంతగా ఆశీర్వదించాడు కాబట్టి ఆ వాగ్దత్త దేశంలో ఏసేపుకు చోట్లేదు. ఏసేపు కూడా మంచోడై ఉంటాడు. మా తమ్ముడితో దేవుడు ఉన్నాడు, నేను పక్కకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. నిజమండి. ప్రియరా, దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. ఇది మన వల్ల కాదు, మనం నడపలేము. యోనాతాను పక్కకి వెళ్ళిపోయాడు. వివేకము కలిగిన వారు ఏం చేస్తారంటే ఇది నాకు సాధ్యము కాదు అని సరళించబడతారు, తప్పించుకుంటారు. ఎవరి మీద అభిషేకం ఉందో, ఎవరితో అభిషేకం ఉందో, ఎవరి నీడలో ఆ వ్యక్తి కొనసాగుతున్నాడు, ఎవరితో దేవుని దక్షిణ హస్త బలమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతుందో ఆ నిజమైన ద్రాక్షవల్లి స్తోత్రం కార్యరూపము దాల్చడానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. 5వ వచనంలో పునరంటున్నాడు, బహుగా నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలిస్తాడు. బహుగా ఫలిస్తాడు. నువ్వు బహుగా ఫలించాలి, నువ్వు క్షమాభివృద్ధి చెందాలి అంటే దేవునితో అంటుకట్టబడాలి. అంటే దేవుని మాట వినాలి, ఆయన చిత్త ప్రకారంగా నడవాలి, ఆయన ఇష్టమే నువ్వు నెరవేర్చాలి. నీ ఇష్టం నెరవేరకూడదు, నీ ఆలోచన నెరవేరకూడదు. దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని ప్రణాళిక కాదా అని నువ్వు ఎదురు చూడాలి. మధ్యాహ్నం 1-2 ఫోన్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టినాయి. నేను ప్రేయర్ టీంలో ఉన్న వాళ్ళు కొందరికి ఫోన్లు చేసి కనెక్ట్ అయ్యి ప్రార్థనలో గడపండి, 2 బ్రదర్స్కి బాగోలేదు అన్నాను. వెంటనే వాళ్ళందరూ మళ్ళీ స్పందించి మెసేజ్ పెడుతున్నారు, అయ్యా ప్రేయర్ చేస్తున్నాం, ఎలా ఉన్నారు, ప్రార్థనలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నాం, వాసాలేవులో, మస్కిబిల్లో, పామర్లో, ఇంకా కోనసీమలు అన్ని స్థలాల్లో కూడా అందరికీ కూడా నేను ఫోన్లో కనెక్ట్ అయ్యి లోకల్లో కొంతమంది బిడ్డలకు కనెక్ట్ అయ్యి ప్రార్థన చేయండి. స్తోత్రం. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు అందరికీ విడుదల ఇస్తున్నాడు. ఈ రాత్రికాల ప్రార్థన, వేకుజాము ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈ యూట్యూబ్ ఛానల్లో పిల్లల వీక్షిస్తున్న వారు, ఏకీపిస్తున్నవారు, ఇంకా నూతనంగా జాయిన్ అవుతున్నారు, మీరు ధన్యులు. ఈ కృప దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. పిల్లల దేవుని సన్నిధిలో మహిమ కలిగి బహుగా ఫలించే విధానం చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో చూస్తావా? 23వ వచనంలో చూస్తావా? మంచి నేలను విత్తబడిన వాక్యము, మంచి నేలను విత్తబడిన వాక్యము విని గ్రహించువాడు. విని గ్రహించేవాడు, వింటమే కాదు గ్రహించాలి. విని గ్రహించువాడు అట్టివారు సఫలులై, అట్టివారు సఫలులై, ఒకడు 100 ఒకడు 100 ఒకడు 60 ఒకడు 60 ఒకడు 30 చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. మంచి నేలన పడినవాడు, మంచి యోగ్యమైన మంచి ఫలములు ఫలించే విధానాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. అక్కడ వాడు ఎవరట? యోగ్యుడు. అయోగ్యుడా? చెప్పండి, ఎవరండి ఆయన? యోగ్యమైన వాడు. స్తోత్రం. వాడు ఎలాగున్నాడు? మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యం విని గ్రహించేవాడు. గ్రహించాలి. ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన. ఏం ప్రార్థన? నీ పాపాల మూట అలాగే పక్కన ఉంచుకో. ఒకడు మొలతాడులోనేమో అయ్యి కట్టుకున్నాడు. ఏంటి అబ్బాయి అన్నాను. ఏం కాదు, మీరు ప్రార్థన చేసేయండి అన్నాడు. నేను చేయను అన్నాను. అయ్యి బాబా మీరు ప్రార్థన చేస్తారని తీసుకొచ్చానన్నాడు. అమ్మ మొల్లో ఏంటి చెప్పడం, ఎందుకైనా మంచిదనండి ఏరుముక్క కట్టించాను. మరి రెండోది ఏంటి? అదేండి సోళ్ళండి. అమ్మ సోడు చావాకి సరిపోతాయా? అవి సరిపోతాయి. మంత్రించిన సోడును గింజలండి. మరి అదేంటమ్మా అంటే అదేంటి రాత్రులు ఉలుక్కు పడుతున్నాడండి, అది దానికి కట్టించాడు. నాకు తెలదు. మరి ఆ చేతికి ఏంటమ్మా అంటే అదేనండి వాగ్దానం అంటండి. వాగ్దానం అంట ఏంటి అది? దాని పేరు చేతికి పెట్టుకుంటున్నారు కదా. ఫ్రెండ్షిప్ డే, మ్యారేజ్ డే, డెడ్ డే, చచ్చిపోయిన డే,
పునరా నువ్వు అసలు ఎవరో రాసరా, నువ్వెవరో ఏంటి? నిజమైన స్నేహితుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిజమైన స్నేహితుడు అంటే ఎవరో తెలుసా? నిజమైన ద్రాక్షవల్లి నీవే. దైవజనుడు, దేవుని చేతులు బహుబలముగా వాడబడిన మహనీయుడు, దేవుని కొరకే అహోరాత్రులు తన జీవితాన్ని అప్పగించుకున్నవాడు, ఆయన పాడిన పాట. చప్పట్లు కొడుతూ వాగ్దానం వైపు చూస్తూ, వాగ్దానం మీద చేతులుంచి నా కుటుంబంలో నెరవేరునుగాక. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంత మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఈరోజు నీ దుఃఖానికి ఆనందమును, నీ భారభరితమైన జీవితానికి ఫలింపు, నీలో ఉన్న పేదరికం తొలగాలి. నీ వార్త వినబడుతున్న దుర్వార్తలు యేసునామమున దూరమగునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు. ఆనందభరితుడు, అభిషేకం నిమిత్తిగా వస్తుంది. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నీ పత్రికగా, సాక్షిగా, కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నీ పత్రికగా, శిథిలమై ఉండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. మీ జీవితాలకు, మీ కుటుంబాలకు ఊరడింపు చేసి ఆత్మలు దేవుడు దయచేస్తాడు. కట్లు తెంచగల దేవుడు, కనికరించగల సమర్థుడు. పాపపు శాపాన్ని తొలగించి, నీ మీద నిందను తొలగించి ప్రశాంతమైన వాతావరణం ఇష్టపడుతున్నాడు. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనిల్లగా నాకు ఆశ్రయమైదివి నీవే, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనిల్లగా నాకు ఆశ్రయమైదివి నీవే, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఆయన ఎవరట? మన ప్రభువులు నిజమైన ద్రాక్షవల్లి. దేవునికి స్తోత్రం. 26వ వచనంలోకి వచ్చి చూస్తే, అదే 15వ అధ్యాయంలో 26వ వచనంలోకి వచ్చి చూస్తే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చిన. ఇదిగో ఈ యొక్క కృప దేవుడు మనకిస్తున్న భాగ్యం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పునర్ 26వ వచనం ఉంది, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు కుమారుని కొరకు సాక్ష్యం ఇస్తాడట. దేవునికి స్తోత్రం. పరలోకపు తండ్రి కొరకు కుమారుని కొరకు సాక్ష్యం ఇస్తూ నిన్ను కూడా ఒక సాక్షిగా నిలబెడతాడు. స్తోత్రం. సాక్ష్యం అనేది చాలా విలువైనది. స్తోత్రం. ఈ ద్రాక్ష తోట ఎలాగ మనకి దొరికింది? ఈ ద్రాక్ష తోటని ఎలా కనుగొన్నాం? ఎక్కడిది ఈ ద్రాక్ష తోట అని మనం కొంత పాఠాన్ని నేర్చుకుందాం ముందు. ఈ ద్రాక్ష తోటను పాతటానికి బీడు భూములు దున్నాలి. ఏంటండి? బీడు భూములు, కొండలు రాళ్ళు ఏరాలి, పక్కన పాడేయాలి. అబ్బాబ్బాబ్బా, చాలా సాకిరి. అది వ్యవసాయకుడికే తెలుసు. ఈరోజు పునరా అన్నదాత సుఖీభవ అనే మాట అంటున్నారు. మంచిదే. పునర్ దాని మీద ఒక బుక్ కూడా ఉంది. కాటన్ దొరగారు ద్వారా అవన్నీ ఎలాగా అమర్చబడి అన్నీ చెప్తూ ఉంటున్నారు. ఆ విషయాలు, పంటలు ఎలా పండిస్తున్నాం, అవి ఎలా చేస్తాం, ఇలా చేస్తాం చెప్తున్నారు. ఇవన్నీ మంచి, చాలా సంతోషం. ఇదివరకు ఏదైనా ఫ్రూట్స్ కావాలంటే ఎక్కడికో పోయి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఒక డ్రాగన్ ఫ్రూట్స్ కావాలి, ఇప్పుడు మనం పండించేసుకుంటున్నాం. అన్ని ఫలవృక్షాలు మనం పండించుకుని జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా ఉండటానికి నీకు సరైన అవగాహన ఉందా? అసలు ఈ ద్రాక్షవల్లిని నాటడానికి, ఈ ద్రాక్షవల్లిని సమకూర్చడానికి వ్యవసాయకుడు ఏం చేస్తాడట? దుక్కులు దున్నుతాడు. నాగళ్ళతో, ట్రాక్టర్లతో, ఇంకా కొత్త రకాల మిషనరీలతో దుక్కులు దున్నుతారు. పూర్వం అరకలు కట్టి ఎడ్లను లేకపోతే దున్నపోతులను అరకలు కట్టి దుక్కు దున్ని స్వేచ్ఛపరిచి అప్పుడు నాట్లు వేసేవాళ్ళం. ఇప్పుడు తర్వాత ఏమో ట్రాక్టర్లు వచ్చేసినాయి. ఇప్పుడు మిషనరీ ఏంటి? దమ్మదే చేసేస్తుంది, ఊడుపు కూడా అది ఊడిచేస్తుంది. ఆకుమడి కూడా వాళ్ళే ప్లేట్ల మీద సిద్ధపరిచేస్తున్నారు. భలే ఉంది.
కలుపు కూడా అదే తీసేస్తుంది. ఆ చెట్లు మధ్యగా ట్రాక్టర్ వెళ్ళిపోతుంది, కలుపు శుభ్రంగా చేసుకుంటూ ఆ ఆకులే కట్ చేస్తూ అన్నీ చేస్తుంది. పంట వచ్చాకను అది వెళ్ళి కోసేస్తుంది. కోత కోసే మిషను, కట్టే మిషను, ఇంకా కోత కట్టేత ధాన్యం ఆడేసి పట్టుకు జొడ్డు మీద పోసేసే మిషను, ఈ ఎండ పోసేసే మిషను, ఎత్తుకెళ్ళి మిల్లులో పొడితే ఒలిసేసే మిషను. మన పని తింటాం ఒకటే. అన్ని రకాల మిషనరీస్ వచ్చేసినాయండి. ఎన్ని వచ్చినా మరి భూమి పండాలి కదా. భూమి పండాలంటే వ్యవసాయం చేసేవాడు కావాలి కదా. భూమియో దాని సంపూర్ణతయో లోకమో దాని నివాసము యెహోవాదే. ఒక భూమి సారవంతముగా ఉండాలంటే దేవుని కృప, స్తోత్రం. ఒక భూమి సారవంతమైన భూమిగా ఉండాలంటే దేవుని కృప. అన్ని భూములు ఒకలాగా ఉండవు. కొన్ని ఇసుక పర్రలు ఉంటాయి, కొన్ని సవట భూములు ఉంటాయి, కొన్ని కర్రు భూములు ఉంటాయి, కొన్ని నాణ్యమైన భూములు ఉంటాయి, దిగుబడి బాగా వస్తుంది కొన్ని పొలాలు. అంచేత మన ఆత్మీయ జీవితంలో మనము వ్యవసాయకుడు ఎవరు అంటే పరలోకపు తండ్రి. ద్రాక్షవల్లి ఎవరంటే యేసయ్య. ఈయన స్వేచ్ఛపరిచే ద్రాక్షవల్లి యొక్క విధిలోనికి మనము రావాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే పిల్లరా, దేవుని వాక్యపు నీడలోకి వెళ్తే రెండవ అడుగులు ఒక అడుగు ముందుకేద్దాం. మళ్ళీ వెనక్కి వస్తాను పిల్లరా. యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయంలోకి వచ్చి చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయంకి వచ్చి 11వ వచనంలో చూద్దాం. ఇప్పుడు ఈ వ్యవసాయానికి ఎవరు ఉండాలి? కాపరి ఉండాలి, కాపలా కాసేవాడు ఉండాలి, స్వేచ్ఛపరిచేవాడు ఉండాలి. సంఘానికి ఒక కాపరి, పశువులకు ఒక కాపరి. 23వ కీర్తన అన్నాడు, యెహోవా నా కాపరి అన్నాడు. అంటే దేవుడే మనకి కాపుదల. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే నిజమైన ద్రాక్షవల్లి. ఈ ద్రాక్షవల్లి తీగిలెవరు? సంఘం. మరి సంఘానంతా కాయటానికి ఎవరు కావాలి? ఒక కాపరి కావాలి. స్తోత్రం. ఈనాడు ఈ తరములో అందరిని అంటలేదు సుమా, ఎక్కువ శాతం కాపర్లు ఎలాగున్నారు, ఎక్కువ శాతం కాపర్లకు విధానం ఎలాగుంది, ఎక్కువ శాతం కాపర్లు దేని వైపు చూస్తున్నారు? పొలాన్ని స్వేచ్ఛపరచని కొరకు ఉపవాసం ఉంటున్నారా? కన్నీళ్లతో పొలాన్ని తడుపుతున్నారా? ప్రార్థనా సహకారాలు ఏ విధంగా ఉన్నారో ఒక భాగాన్ని చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం కుక్కల తిండికి వినాలి, బాగా వినాలి. 56వ వచనము, 56వ అధ్యాయములో 11వ వచనం 3వ లైన్లో, ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలు. ఏది పడితే తినేస్తాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాం, ఏది వచ్చేస్తాం. గత మే నెలలో మస్కిపిల్లో ఎవరో ఒక ఆయన వచ్చి 5 కేజీలు బియ్యం ఇస్తున్నాడు. ఇంకేది ఇస్తున్నాడండి? పొరా అక్కడికి వెళ్ళిన వాళ్ళు, మోటార్ సైకిల్ వేసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కారు వేసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఏంటి బియ్యం మూట తెచ్చుకుంటాక? అసలు నీ ప్రయాణం ఏంటి? నువ్వు వెళ్తాం మంచిదేనా? ఏలియా కిద్రోను వాగు దగ్గర ఉన్నాడు, దేవుడు కాకుల చేత ఆహారాన్ని పంపించాడు. నమ్మితే ఆమెను చెప్పు. ఏలియా మరణాపేక్ష గలవాడ, ఇంత మట్టుకు చాలు అని అరణ్యంలో పడుకున్నాడు. దేవదూతను పంపి రొట్టెలను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఏ సమయానికి ఏం కావాలో నీకు ఆయన ఇవ్వగల సమర్థుడు, సమకూర్చే దేవుడు. హల్లెలూయా. స్తంభాల మీద పేర్లు రాసేవారు శాంతారావు గారు, ఆయన పేరు కూడా. భోగి శాంతారావు గారు వేరు, ఈ శాంతారావు గారు వేరు. భోగి శాంతారావు గారు అంటే మన విశాఖపట్నం ఇంజనీర్ గారు. ఆయన గొప్ప సాక్ష్యం. ఏసన్న గారు ఎంతో నమ్మకస్తుడు. ఆయన మంచి సహవాసం, భక్తిపరుడు కూడా. ఆయన భార్య ప్రార్థన,
కుటుంబాలందరినీ మలుచుకుంది. నా ప్రభువుకు మహిమ కలుగును కాక. శాంతారావు గారిని వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో, ఆయన స్తంభాల మీద పేర్లతో నా గురించి ఎవరో చెప్తే నాకు దగ్గరికి వచ్చాడు. మేమందరం క్యాంప్ వెళ్ళాం. ఒక మ్యారేజ్ చేయడానికి వెళ్ళాను. నేను ఇంటికి వచ్చాను 3 అయింది. ఇంటి దగ్గరున్న కొంచెం ముసలోళ్ళు, అప్పుడు ఎక్కువ మంది ఉండేవారు. ఎంచేతంటే 2000 ఫంక్షన్ లేదు అప్పుడు, 200 ఆ ఫంక్షన్ ఉండేవాడు. జనం చుట్టూనే ఉండేవారు. దగ్గర ఒక 6, 8 2 లేదా 10 మంది కూడా ఉండే రోజులు ఉండి. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా ఉండలేదు. ఏదో కొంతమంది ఆ ప్రతిష్టతలో ఉన్న వాళ్ళే ఉంటున్నారు. ఎంచేతంటే 2250 రూపాయలు ఇంకా ఏయో ఫంక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఉచిత బియ్యాలు ఇవన్నీ వస్తున్నాయి కదా, దాని మీద ఎవరు ఉండరు. వాస్తవంగా ఆలోచన చేస్తే నేను రాగానే నిర్మలమ్మ అనే వృద్ధురాలు, ఇంకా ఆవిడ సజీవురాలుగా ఉంది, చాలా నమ్మకస్తురాలు. నిజం చెప్పాలంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఆ తల్లిగారు బాబయ్య ఎవరో వచ్చారండి అంది. ఈలో మా మనవరాలు కొంచెం అలసటగా ఉండి పెళ్ళికి రాలేదు. ఇంటి దగ్గర తాతయ్య ఎవరో వచ్చారు, పైన ఉన్నారు. అయ్యో చూడమ్మా కేకేసుకురా అన్నప్పటికీ 3 అయిపోయింది. ఆయన కేకేసుకొస్తే ఆయన చూడగానే నేను ఎప్పుడు ఆయన చూడలేదు. అయ్యా మీరు ఎవరంటే శాంతారావు గారిని అంటే స్తంభాల మీద పేర్లు రాస్తారు, మీరేనా గోడ? అవునండి. ఇండియా అంతా తిరిగి రాశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం. పిల్లలు ఆయన అయ్యా భోజనం చేశారంటే లేదు చేయలేదు సార్ అన్నాడు. ముఖం కడుక్కోండి అని గబగబా. ఇంట్లో ఏమున్నాయి? మేము పెళ్ళికి వెళ్ళి వచ్చి ఏముంటాయి, కొంచెం అన్నీ వాటికి పంపించి 1-2 రకాలు ఐటమ్స్ తెప్పించి అవి ఇలా ఆమ్లెట్ వేసారు. ఇవన్నీ పెడితే శుభ్రంగా తిని అయ్యా కొంచెం రెస్ట్ తీసుకోండి, మీ ముఖం బాగోలేదంటే అయ్యా లేదండి నేను భోజనం చేశాను కదా, నేను దేవుని వాక్యాలు రాయటానికి వెళ్ళిపోతాను, నాకు చూపించండి ఎక్కడికి వెళ్ళమంటారు. వెంటనే 2 బ్రదర్స్ శాంతిరాజు వాసాలదేవ్, కోరిమిల్లి శాంతిరాజు అనే అబ్బాయికి ఫోన్ చేశాను, ఈ అయ్యన పలానా స్థలం తీసుకెళ్ళండి. ఇంకో బ్రదర్కి ఫోన్ చేశాను, గిజ్జోన్ గారు పలానా ప్రాంతాలకు తీసుకెళ్ళండి. ఆయన్ని స్థలం ఆవేళ మన్నాడు రాశాడు, ప్రభుని మహిమపరిచాడు. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానండి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన యాత్రికుడుగా ఉన్నాడు, ఆయన దేవుడిని నమ్ముకున్నాడు, వాక్షు రాస్తారని భోజనం పెట్టాం, ఇంకా ఏవేవో చేసాం. ఆడెవడో మమ్మీ ఖానా అని పేరు పెట్టాం వాడికి. ఏం పేరు? మమ్మీ ఖానా, అమ్మ అన్నం పెట్టు, వాడి పేరు అది. కొన్ని నెలలు పాశ్చమ్మాడికి భోజనం పెట్టింది, ఎవరో చెప్పారట అక్కడ పో అని. ఆడికి ఏం భాష తెలియదు. ఆడొచ్చి గోడ దగ్గర నుంచుని వాడు చూస్తే చాలా చిరాగ్గా ఉన్నాడు. అంటే స్నానం చెయ్యి అంటే మన భాష తెలుతులేదు. ఓ తుమ్మలు, ఓ లింగి, ఒక హాఫ్ హ్యాండ్ షర్ట్ ఇచ్చాను, వెళ్ళిపోయాడు. శుభ్రంగా స్నానం చేసాడు, బట్టలు వచ్చేసాడు. ప్లేట్లో భోజనం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి పచ్చడి పెట్టాం. చక్కగా అది తీసుకున్నాడు, భోజనం చేసేసాడు. ప్లేటు గ్లాసు శుభ్రం కడిగి అక్కడ దెబ్బలించి మమ్మీ అన్నాడు అనమాట. ఇంత నేను బట్టలు ఇచ్చే డాడీ అనలే, అన్నం పెట్టబోయే అన్నాను, నన్నేమనలే, మమ్మీ అన్నాడు అనమాట. వెళ్తానని చెప్పాడు, ఆడి భాషలో వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంకాలం వస్తావని ఏదో అనుంటుంది. కరెక్ట్గా 6 గంటలకు టైం టేబుల్, జైలు కూడుతున్న వాళ్ళగా కరెక్ట్గా వచ్చి పెడితే తినేసి అక్కడ మళ్ళీ వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలి. ఆయన రూల్స్ మహానుభావుడు. ఆశ్చర్యం, కరెక్ట్గా 12 అవ్వకుండా వచ్చి ఉండేవాడు. మళ్ళీ భోజనం అలాగ కొద్ది నెలలు రమారవి, ఒక 3 నెలలు భోజనం చేశాడు. ఏమైపోయాడో తెలియదు. బాటసారి చాలా కాలంగా చోట కనపడ్డాడు. మేము ఆగాం. ఆ మెంటలిస్ట్ వాడు, వాడికి ఏమీ తెలియదు, అయినా కృతజ్ఞత కలిగి మమ్మల్ని చూసి నవ్వుకుంటా, యారు ఎక్కడున్నారు, వచ్చే మన ఊరు అంటే భాష ఏం అర్థం అవుతుంది కదా, అది రాలేదు. కానీ ఒక దైవజనుడు వస్తే దేవుడు భోజనం సిద్ధపరిచాడు, ఒక బాటసారికి భోజనం సిద్ధపరిచాడు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తానంటే, తిండికి ఆతురత పడద్దు, దేవుని మీద ఆనుకో. ఏలియాని పోషించిన దేవుడు ఎంతో మందిని పోషించిన దేవుడు. ఇక్కడ చదివితే ఈ కాపర్లు అట్టివారే, వారు దేవునిని విచారింపజాలరు, వారందరూ తనకిష్టమైన మార్గమును పోవుదురు, ఒకడు తప్పగా అందరూ స్వప్రయోజనమునే విచారించుకుందరు. చాలా చాలా బాధ అవుతుంది కదా. పునరా 12వ వచనం చదువుతావేటమ్మా. నేను ద్రాక్షారసం తెప్పించేదను. ఇదిగో పునరా ఎంతగా దిగజారిపోతున్నాడు మనుషుడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో మనం ఆయనతో దైవ సంభాషణ కలిగి
ఆయనతో మనం ప్రార్థిస్తూ ఆయనతో మనము ప్రణాళికను కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే ప్రభు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయగల సర్వశక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు నేను నిజమైన నల్లద్రాక్షలా ఉంటాను. ఏమైనప్పుడు వాయిస్ని సంతోషించండి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మహిమ కలిగిన దేవుని సన్నిధిలో పిల్లరా దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ కాపర్లెట్టి వారు లోక సంబంధమైన కాపర్లు ఎవరో ఏదో ఇస్తారని. పిల్లరా నా ప్రభు మహాకృప వల్ల మా ఆత్మీయ నాయకులు కృపావరమయ్య గారు విశ్వాసం అనే పునాది మీద మమ్మల్ని కంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. ఆ వెర్షన్లో మా ఆత్మీయ జీవితం కట్టడానికి దేవుడు కృప దయచేశాడు. మనందరమును కూడా ప్రభుతో మనం సంభాషణ చేయాలి, ప్రభుతో మనము నడవాలి, ప్రభు దృష్టికి యోగ్యమైన వారిగా ఉండాలి. ఆయన ఎవరంటే నిజమైన ద్రాక్షవల్లి. ఈ ఫలాన్ని ఆయన స్వేచ్ఛపరిచాడు. దుక్కు దున్నాడు, విత్తనాలు వేసాడు. దుక్కు దున్నాడు, విత్తనాలు వేసాడు. స్తోత్రం. అంతేకాదండి పిల్లరా ఆయన నాటేడట. చదువుదామా అమ్మ? అక్కడ చదువుదామా? నేను ద్రాక్షరసం తెప్పించదను. దేవుని సన్నిధిలో పిల్లారా 3వ భాగాన్ని చదువు. యెషయా ప్రవచనం 5:2లోనికి వెళదాం. 5:2 చూద్దాం. 5:2. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టెను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచెను. గాని అది కారు ద్రాక్షలు కాచెను. అది ఏ ద్రాక్షలు కాసిందంట? కొరారు ద్రాక్షలు కాసిందంట. ఎంత విచారం! అది బలహీనమైన ద్రాక్షలు కాసిందంట. ఏ ద్రాక్షలు? నిజమైన ద్రాక్షవల్లి, కారు ద్రాక్షవల్లి, పిచ్చు ద్రాక్షవల్లి. స్తోత్రం. ఏ ద్రాక్షవల్లి అండి? పిచ్చి ద్రాక్షవల్లి. మనం ఎలా ఉన్నాం? మనం ఏ విధంగా ఉన్నాం? ఏ విధంగా ఉంటే దేవుడు నిన్ను చూడటానికి ఇష్టపడుతున్నాడు? దేవుడు నీ ద్రాక్షవనాన్ని ఆయన కృపలో ఆయన భద్రపరచాలి అంటే, ఆయన నీ కుటుంబాన్ని దీవించాలి అంటే ఆయనలో అంటు కట్టబడాలి. స్తోత్రం. అందుకే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు పునరా ఆయన అంటున్నాడు, ఆయన లోతుగా త్రవ్వేడట. లోతుగా త్రవ్వి ద్రాక్షవనాన్ని వేసాడట. ఆ ద్రాక్షవనం ఏమైపోయిందంటే పునరా ఏ ద్రాక్షవనం అయిపోయిందమ్మా? అక్కడ చదివితే మనకి కనబడుతుందన్నమాట. కారు ద్రాక్షలు ఫుల్లగా నోట్లో పెట్ట పైకి అందంగా ఉన్నాయి. మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు, పిరికివాని మదిన బింకము ఏలయా, విశ్వధావిరామ వినివరేమా. వినండి, బాగా అర్థం చేసుకోండి అన్నాడు వేమన్న గారు. డాంబికులుగా ఉంటున్న భక్తి కాదు నా ప్రభుది. దేవునికి ఇష్టమైన ఫలాలుగా మారాలి. స్తోత్రం. ఏమిటి ఆ ఫలాలు అని మనం చూస్తే ప్రయోజనకరమైన జీవితం కలిగి ఉండాలి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పునరా ఆర్భాటముతో ఉన్న జీవితాన్ని కలిగి ఉండాలి. పునరా నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. పునరా నిర్గమాకాండం 32:22 ఒక మాట సహాయం చేయండి. అహరోను నా ఏలినవాడా నీ కోపముండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులు అను మాట నీ వెరుగుదువు. మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము.
ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడు. చాలా జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. ఏటట, అహరోను నా ఏలినవాడా నీ కోపము ఉండనీయకు, ఈ ప్రజలు దుర్మార్గుల మాట వినరు. వీళ్ళ మాట వినేవాళ్ళు కాదు. 25వ వచనంలో చూస్తే ప్రజలు విచ్చలవిడిగా తిరుగుటకు మోషే చూచెను. అయ్యో బాబోయ్, అంటే ఈనాడు సంఘాలు ఎలాగున్నాయి? సంఘకి సంస్కరణ ఉందా? క్రమశిక్షణ ఉందా? లౌకిక సంఘముగా ఉందా? స్వేచ్ఛగా నచ్చినప్పుడు వెళ్తాం. సంఘమా, ఈరోజు నువ్వు ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి? సిద్ధపడుమా ఓ సంఘమా, సిద్ధపడుమా ఓ సంఘమా, క్రీస్తు వచ్చే వేళాయె సిద్ధపడుమా, క్రీస్తు వచ్చే వేళాయె సిద్ధపడుమా, సిద్ధపడుమా ఓ సంఘమా. సంఘము సిద్ధపాటు కొరకు ఎదురు చూడాలి. దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు సంఘం ఎలాగుందట? మాట వినలేని వారుగా విచ్చలవిడిగా తిరుగుటకు మోషే చూచాడు. మోషే దైవజనుడు చూసినాడు. ఎలాగొన్నారు ప్రజలందరూ చెప్పండి? విచ్చలవిడిగా ఉన్నారు. మాట వినని దుర్మార్గపు స్థితి. ఈరోజు ఎందుకు శాపం నీ కుటుంబాన్ని వెళ్తుంది? ఎందుకు నీ కుటుంబం మీద దుష్టుడు సోడు చేసుకుంటున్నాడు? కారణం, స్కెవయు కుమారులాగా ఉన్నావా? ఏలి కుమారులుగా ఉన్నావా? యెహోవాను ఎరగని వారిగా ఉన్నావా? జాగ్రత్త. దేవునికి భయపడు, దేవుని చిత్తానికి విధేయుడవు. ఎవరు? ఆయన నిజమైన ద్రాక్షవల్లి. మనము తీగలము, ఆయనతో అంటుకట్టబడాలి. విచ్చలవిడిగా తిరగటానికి కాదు, మాట వినకుండా ఉండటానికి కాదు. ఈనాడు కాపర్లు కొందరు ఎలాగున్నారంటే స్వప్రయోజనము. ఏ ప్రయోజనం అంట? స్వప్రయోజనం. బాబేలు గోపురం పేరు సంపాదించుకుందాం, ఇంకొక ఆయన ఇంకొకటి. పిల్లరా, నా ప్రభువుకి ఏం అవసరం లేదు. నా బాలాగా నువ్వు మూర్ఖత్వంగా ఉంటే దేవుడికి అవసరం లేదు. నువ్వు విధేయుడు కావాలంతే. నేను దావీదుని, నువ్వు అనేసుకుంటే దావీదు అయిపోతావా? నువ్వు అనుకోదు, ఆయన అనుకోవాలి బలా నమ్మకమైన మంచి దాసుడా అని. స్తోత్రం. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవునికి మనం విధేయులు కావాలి. స్తోత్రం. ఇక్కడ మాట వినని సంఘాలుగా మారిపోయినాయి. ఎందుకు శ్రమ? నాతో ఆలోచన చేయక. యెషయా 30 అంటాడు, ఎవరితో ఆలోచన చేయరట? దేవునితో, తండ్రితో ఆలోచన చేయరట. ఈనాడు సంఘం హీన స్థితికి వచ్చేస్తుంది. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త. ద్వితీయోపదేశకాండం 32:32లో ఏమన్నాడంటే, సుదేమ ద్రాక్షవల్లి, పిచ్చి ద్రాక్షవల్లి. సుదేమ ద్రాక్షవల్లి ఎలాగుందట? పిచ్చి ద్రాక్షవల్లిగా ఉందండి. చదువుదామా? ద్వితీయోపదేశకాండం 32:32. వారి ద్రాక్షవల్లి సుదేమ ద్రాక్షవల్లి, అది గొమేరా పొలములలో పుట్టినది. గొమేరా పొలములో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వారి గెలలు చేదైనవి. వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము, నాగపాముల క్రూర విషము. జాగ్రత్త, జాగ్రత్త. నిన్ను నాశనం చేయటానికి ఈనాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా నా ప్రభు నిన్ను పిలుస్తూ, నిన్ను ప్రేమిస్తూ, నిన్ను గొప్ప జనముగా చేయటానికి, నిన్ను పేరు పెట్టి పిలవటానికి, నీ కొరకు ఆయన ప్రార్థన చేయటానికి, నిన్ను గొప్ప జనముగా చేయటానికి ఆయన పూనుకొని ఆయనలో నువ్వు అంటు కట్టబడాలి. ఆయనతో నువ్వు సహవాస సంబంధము నీవు కలిగి ఉండాలి. స్తోత్రం. అట్టి సాక్ష్యము కావాలి. యెషయా ప్రవచన గ్రంథం 59:4 నీతిని బట్టి
ఒకడు సాక్ష్యము పలుకును, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడును గర్భము ధరించి పాపము కంటున్నారు. జాగ్రత్త, లోకం ఎలాగుంది. భక్తి పోలీస్ స్టేషన్ ఎక్కడ ఖాళీ లేవు, భక్తి కోర్టులు ఎక్కడ ఖాళీ లేవు. భక్తి పునరా ఎవరైనా ఒక సహాయం చేస్తే వాడికి ఎలాగా ఎగ్గొట్టేయాలి అని ఆలోచన. ఉపకారికి నెప్పనెమ్మం. ఉపకారం చేసిన వాడికి ఏం చేయాలట? ప్రత్యుపకారం చేయాలట. దేవుని సన్నిధిలో పిల్లరా, యేసయ్య మనకి ఏం చేశాడు? పరలోకపు తండ్రి కుమారుని పంపించి ఉపకారం చేసి ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. ఆయనలో మనము అంటు కట్టబడాలి. ఆయన ఎవరు? ద్రాక్షవల్లి. మనం ఎవరు? తీగులం. పలరా విచ్చలవిడిగా తిరిగేవారిగా కాక, మాట వినవారిగా కాక, విననొల్లని పిల్లలకు శ్రమ అన్నాడు. అలాగా కాక పాపము గర్భము, చెడు గర్భము ధరించి పాపము కనేవారుగా కాక, పాపమునకు ప్రాయశ్చిత్తం కావాలంటే నీ యందు నా మాటలు నిలిచి ఉండే భాగ్యము కావాలన్న వారందరూ మోకరిందాం, చేతులెత్తుదాం, దేవుని స్తుతిందాం, ప్రభు వైపు ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తిమంతుడా, స్తోత్రం 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 స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లి నీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. శక్తి ప్రదాత నీ కొందనాలు, మహోన్నతుడా నీ కొందనాలు, కృప కలిగిన దేవా నీ కొందనాలు. భజింతును నిన్ను జగదీశ. ప్రభా నిన్ను స్తుతిస్తున్నామయ్యా. స్వామి రక్షణకర్త, రక్షణకర్త, శరణు శరణు మా దేవ యెహోవా. మేము ఎవరి దగ్గరికి రాము, ఎవరి పాదాలు? దేవుడు ఒక్కడే, దేవుడికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. విశ్వాసం మీద ఆనుకున్న మేము క్రూర ద్రాక్ష పళ్ళు రసము కాదు, పాపపు రసము కాదు. సుధమ గుమెర్ర ప్రాంతాలలో ఉన్న ఆ యొక్క కుటుంబం నాశనం, పాపములో, వ్యభిచారంలో, దొంగతనంలో, మోసములో, లవ్ ఎఫెక్ట్లోనికి కలిసిపోయి విచ్చలవిడిగా ఉన్న కుటుంబాలకి నా ప్రభువాను పిలుస్తున్నాం. తీగెలు మీరు నాలో అంటు కట్టబడి ఉంటే కత్తిరించడం, బయట పారవేను, అగ్నిలో పాడవేను. నా యందు మీరు ఫలించాలి, ఫలభరితమైన జీవితంగా ఉండాలి. హల్లెలూయా. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమోన్నత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతును నిన్ను జగదీశ, శ్రీ యేసా మా రక్షణకర్త. ఎవరు బలహీనతలో ఉన్నారు, ఎవరు ఇబ్బందిలో ఉన్నారు, ఎవరు శాపంలో ఉన్నారు, ఎవరు రోగ శరీరం మీద బెడ్ మీద ఉన్నారు, మోకరించు, చేతులెత్తు, ఆయన పాదాలు పట్టుకో. ఇంతకాలం వినకూడదుగా, ఇంతకాలం నీకు నచ్చినట్టుగా నడిచావు, క్షమాపణ కోరుకో, ప్రాణభిక్ష పెడతాడు. చూడగలేని తేజోనిధివే, మాయగములకై సిలువ ప్రాణుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువ ప్రాణుపై దీనుడవై మరణించితివా. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత
శరణు మా దేవ యెహోవా మహిమాన్విత ఈ పాపానికి విముక్తి, ఈ రోగాలకి విముక్తి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత రెండు చేతులు జోడించి ఆయన పాదాలు పట్టుకో, కన్నీళ్లు కాచి రోదన నా ప్రభువా, నా తండ్రి, నా గొప్ప దేవుడా, ఈ ఉపవాస ప్రార్థనలో మీరు అద్భుతం చేయండియా. ఓ హాస్పిటల్ రోగులు గుట్టలు గుట్టలుగా ఉన్నారు, విముక్తి విముక్తి విముక్తి, పాపాలకు విముక్తి, రోగాలకు విముక్తి, శాపాలకు విరుగుదల. నీవే విరుగుడి, నీవే విరుగుడి. యేసు రక్తమే విముక్తి, యేసు రక్తమే పాపాలకు ప్రాయశ్చిత్తం. మీరు పొందిన గాయముల చేత స్వస్థత కలుగును గాక. మీ సన్నిధి తోడుగా ఉంచండి, విడుదలలో ఇచ్చేయండి. ప్రత్యేకమైన కాపుదల సన్నిధి మాతో ఉంచండి, కార్యాలు జరిగించండి. ప్రభువా, కడలి యేసు రత్నాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, బి డేవిడ్ని జ్ఞాపకం చేసుకోండి. ఓ ప్రభా, బలహీనులైన బిడ్డలు ఒక్కొక్కరి మీద మీ గాయపడిన స్థలంతో ముట్టండి. ముంగి అన్నగారిని దర్శించండి, నూతన శక్తిని దయచేయండి. సోదరి జ్యోతిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నూతన శక్తిని దయచేయండి. ఒక్కొక్కరిలోనికి నీ నూతన అభిషేకం ప్రవేశించును గాక, శక్తితో నింపబడును గాక, విడుదల కలుగును గాక. శరణు శరణు మా దేవ యెహోవా మహిమోన్విత దేవాని శరణు వచ్చాం, నీ పాదాలు పట్టుకున్నాం. మా కన్నీళ్లను చూసి నాయన బహుగా మమ్మల్ని చేపట్టుకుని నీలో అంటు కట్టుకుని నీవే కనికరించి మీరే నీరు కట్టి మీరే తోటలు ఫలించి మీరే కంచి వేయండి. నా కుటుంబాన్ని భద్రపరచండి. నా కుటుంబం మీద ఏలుగు చేసిన శాపం, బలహీనతలు, రోగాలు, రుణబంధకాలు, ఓ ప్రతి ఆటలు యేసునామములో తొలగును గాక. ఇగో నీరుళ్ళంకలో ఉన్న జ్యోతి అనే కుమార్తె నెలలు నిండున్నాయి ప్రభా, డెలివరీస్లో సహాయం చేయండి ప్రభా. మరొక తల్లి, ముగ్గురు కుమార్తెలు నెలలు నిండున్నారు ప్రభా, ఆ బిడ్డలకు డెలివరీ టైం ఆశీర్వదించి సహాయం చేయండి. ఓ ప్రభా, బలహీనతలు ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారందరికి విడుదల విముక్తిని దయచేసి నీ సాక్షిగా వాడుకోమని యేసు నామమున ఈ ఉపవాస ప్రార్థనలో మాకు జవాబుచ్చి నడిపించి గొప్ప కార్యాలు జరిగించమని స్వస్థత దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము అపజయము కలుగును గాక. యేసు నామములో విజయం విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం లైవ్ లాస్ట్ టైంలో కరెంట్ మిస్ అయ్యింది, అయినా దీన్ని మేము కొనసాగిస్తున్నాం. ఈ వీడియో తర్వాత దేవుని చేత ప్రత్యేక ప్రార్థనకు మరొక వీడియో రిలీజ్ చేస్తాం. అందులో ప్రార్థనలో మీరు కనెక్ట్ అవ్వండి. వ్యక్తిగతంగా అందరి కొరకు ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఒక 10 నిమిషాల వీడియో వస్తుంది మీకు. దీని తర్వాత ప్రార్థనలు అందరూ కూడా కనెక్ట్ అవ్వండి. ఆయన సన్నిధి మనందరికీ తోడైండును గాక.